హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కృష్ణ ముకుంద మురారి సీరియల్లో హీరోయిన్ వేసుకునే బ్లౌజ్ హ్యాండ్స్ ఉంటాయి కదండి, సేమ్ అదే మోడల్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఇక్కడైతే నేను పేపర్ తీసుకున్నానండి. పేపర్ సింగిల్ మీదే ఉంది, ఫోల్డింగ్లో అయితే లేదు. నేను సింగిల్ మీదే చూపిస్తున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి నాకు 11 ఉందండి, దానికి +1 చేయాలి. అంటే మనకు వచ్చిన దానికి మనకు వచ్చిన లెంత్ మీద ఒకటి కలుపుకోవాలి, 1 ఇంచ్ కలుపుకోవాలి. సేమ్ ఎంత లెంత్ ఉందో అంతకంటే కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాను నేను పేపర్ అయితే. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు 6 ఇంచులు వచ్చిందండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు పైన మనం 12కు మార్క్ చేసుకున్నాం కదండి, 12 దగ్గర నుంచి 3.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అయితే చేద్దాము డౌన్కి. అక్కడి నుంచి ఈ 12 మార్క్ చేసిన దగ్గర ఒక గీత, 3.5 మార్క్ చేసిన దగ్గర ఒక గీత, 2 గీతలు అయితే గీసుకోవాలి. ఇప్పుడు 12 మార్క్ చేసిన దగ్గర నుంచి 3.5 మార్క్ చేసిన దాకా చంక రౌండ్ అయితే ఎంత వచ్చిందో అంత పెట్టుకోవాలి. నాకు చంక రౌండ్ 17.5 వచ్చిందండి, దానిలో సగం పెట్టుకున్నాను. నేను 9.5 ఇంచులు పెట్టుకున్నాను. 1 ఇంచ్ అయితే ఖర్చుల కోసం పెట్టుకున్నాను. కింద కూడా 6 మార్క్ చేసాం కదండి లూజు, అక్కడ కూడా 1 ఇంచ్ అయితే ఖర్చుల కోసం పెట్టుకున్నాను. సేమ్ వీడియోలో చూపించిన విధంగా ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే 12 దాకా మార్క్ చేసాం కదండి, పైన షోల్డర్ దగ్గర అక్కడ 2 ఇంచెస్ వరకు మార్క్ చేసి చూడండి. చంక రౌండ్ దగ్గరికి మనం మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడ దాకా నేను ఒక మార్జిన్ అయితే వేసుకున్నాను. 2 ఇంచెస్ మార్క్ చేసాం కదండి, అక్కడి నుంచి 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకుని హ్యాండ్ కర్వ్ షేప్ అయితే తీసుకుందాము. వీడియోలో చూపించిన విధంగా కర్వ్ షేప్ అయితే తీసుకుందాము. ఇప్పుడు చంక దగ్గర వచ్చేసి మనము 1 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. కింద హ్యాండ్ మనము పఫ్ తీసుకుంటాం కదా, దానికోసం కట్ వస్తుంది కదండి హ్యాండ్స్ కోసం, దానికైతే 4 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను. మనం 1 ఇంచ్ తీసుకున్నది, ఈ 4 ఇంచెస్ తీసుకున్నది, దానికి రెండింటిని కలుపుతూ ఒక మార్జిన్ అయితే వేసుకుందాము. ఇప్పుడు ఈ రెండిటిని మనకు గుర్తుగా ఉండటం కోసం చిన్న ఇంటూ మార్క్స్ అయితే పెట్టుకున్నాను. మనకి అదేమో భుజాల పాయింట్, ఇది వచ్చేసి కింద హ్యాండ్ లూజ్ పాయింట్ అని గుర్తుండటానికి ఇంటూ మార్క్స్ అయితే చేసుకుని హ్యాండ్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను. ఇది ఎప్పుడైనా సరే హ్యాండ్స్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కాకుండా ముందు పేపర్ కటింగ్ చేసుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసుకోండి. చూడండి, నేను డివైడ్ చేశాను హ్యాండ్. మీరు గమనించినట్లయితే నేను 4 పొరల మీద తీసుకున్నానండి క్లాత్, 4 మడతల మీద ఉంది. ముందైతే హ్యాండ్ లూజు తీసుకున్నాం కదండి, ఆ పార్ట్ తీసుకుని నేనైతే కటింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు హెచ్చు తగ్గులుగా ఉంది క్లాత్, అందువల్ల నేను మంచిగా కట్ చేసుకుంటున్నాను. సమానంగా కట్ చేసుకుని సేమ్ దాన్ని మనం కట్ చేసుకున్న పేపర్ని కదలకుండా పట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే మార్క్ చేసుకోండి. సేమ్ ఖర్చులతో సహా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడైతే నాకు జాయింట్ పడుతుంది చిన్నది, నేను అది కుట్టేటప్పుడు వేసుకుంటాను. ఇప్పుడైతే మనము మార్క్ చేసాం కదండి, దాని పైకి 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఖర్చుల కోసం కావాలి కదండి, కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు హ్యాండ్ తగ్గకుండా ఉండటానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని సేమ్ దాన్ని కూడా కలిపేసుకోవాలి.
మళ్ళీ ఒకసారి చూద్దామండి కరెక్ట్గా ఉందో లేదో, అన్ని మార్కింగ్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి ఖర్చుల కోసం, అది వరకు మార్జిన్ అయితే చేసుకుందాము. సేమ్ ఎలా ఉందో అలా కటింగ్ అయితే చేసుకుందాం. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడైతే మిగిలిన క్లాత్లో మనము భుజాల సైడ్ అంటే భుజాల వైపు ఉండే పఫ్ హ్యాండ్ అయితే ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనకి కట్ చేసిన పీస్ ఉంది కదండి, సేమ్ అది పెట్టేసి కొంచెం 1/2 ఇంచు గ్యాప్ ఉండే విధంగా పెట్టుకోండి. అంటే 1/2 ఇంచు ఖర్చుల కోసం మనము కలుపుకోవాలి. కిందన మనం కలిపాం కదండి ఇందాక, అలాగే దీనికి కూడా 1/2 ఇంచు కింద కలుపుకోవాలి, 1 ఇంచ్ వచ్చేసరికి పైన కలుపుకోవాలి. చూపిస్తాను చూడండి ఎక్కడ కలుపుకోవాలో. 1 ఇంచు సేమ్ మార్క్ చేసుకోవాలండి, ఎక్కడ తప్పులు పోకుండా. ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర అంటే గూడు దగ్గర వస్తుంది మనకి, అంటే అతుకు వి షేప్ వస్తుంది కదండి, అతుకు వేసే దగ్గర మనం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాము. కిందకు వచ్చే దగ్గర 1/2 ఇంచే పెట్టుకున్నాము. పైకి మనము పఫ్ కోసము 5 ఇంచెస్ దగ్గర నుంచి ఎంతైనా తీసుకోవచ్చు అండి మనము. నాకైతే ఇక్కడ క్లాత్ అంతగా సరిపోవట్లేదు కాబట్టి నేనైతే 3 అయితే తీసుకుంటున్నాను. 3 తీసుకొని అడ్డం వైపు కూడా 3 మార్క్ చేసుకోవాలి. అది ఒక బాక్స్ లాగా చుట్టూతో 3 మార్క్ చేసుకుని బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. చూడండి బాక్స్ వచ్చేసింది కదా, మొత్తం 3 ఇంచెసేనండి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి కిందికి ఒక రౌండ్ షేప్ అయితే తీసుకుందాం. నెక్ లాగా ఒక రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి. కిందకు వచ్చేసి ఇక్కడ అన్నిది కలిపిన కట్స్ ఉన్నాయి కదండి, అక్కడ 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి మనం హ్యాండ్ కర్వ్ షేప్ అయితే తీసుకోవాలి. నేను ఆల్రెడీ పేపర్ కటింగ్ చేసుకుని పెట్టానండి. అయితే సేమ్ అలాగే ఉందా లేదా అనేసి నేను చూశాను. మీకు ఏమైనా డౌట్గా ఉంటే మీరు అలాగే పేపర్ కటింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంతేనండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే కటింగ్ అయితే చేసుకుందాం. హ్యాండ్ షేప్ అయితే నీట్గా రావాలండి, అప్పుడే మనకు పఫ్ అయితే బాగుంటుంది. చూడండి కట్స్ పెట్టాను నేను, కర్వ్ తీసిన దగ్గర కట్స్ ఎందుకు పెట్టానంటే ఆ కట్టు పెట్టిన దగ్గర నుంచి మనము పఫ్ అయితే పెట్టుకోవాలి, అంటే కుచ్చులు అయితే పెట్టుకోవాలి. ఆ కట్స్ అయితే మర్చిపోవద్దండి, కంపల్సరీ అయితే పెట్టుకోండి. హ్యాండ్ కటింగ్ అయితే పూర్తయిపోయిందండి. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్కి కట్ చేసుకోవాలి. నేను కట్ చేసేసుకొని నేను గమ్తో జాయిన్ చేస్తానండి. ఇదైతే శారీలో తీసుకున్న 2 పీసెస్ అండి. సేమ్ మనం కట్ చేసుకున్న పీసెస్ని జాయిన్ చేస్తే హ్యాండ్ ఈ విధంగా వస్తుందండి. సూపర్గా అయితే వస్తుంది హ్యాండ్ అయితే. ఇప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. దీనికైతే ముందుగా థ్రెడ్ పైపింగ్ వేయాలండి. థ్రెడ్ పైపింగ్ కోసం నేను శారీ ఆరెంజ్ కలర్ ఉంది కదండి, దానికోసం క్లాత్ 2 ఇంచెస్ వరకు తీసుకుని దాన్ని 1/2 మడిచి వేస్తున్నాను. ఒక 1/4 ఇంచు కుట్టు అయితే పైన పెట్టేసి వేద్దాము. తర్వాత పైపింగ్ థ్రెడ్ తీసుకుని ఖర్చు దగ్గర పెట్టేసి పక్కకు మడిచి పైనే ఒక కుట్టు అయితే వేయండి. థ్రెడ్ పక్కనే రావాలండి కుట్టు. నీట్గా నిదానంగా థ్రెడ్ పైపింగ్ అయితే కింద, అంటే నేను ఇప్పుడు హ్యాండ్ భాగం కింద
అండ్ మోచేతి వైపు వచ్చే భాగం వేస్తున్నాను పైపింగ్. అయిపోయిందండి. ఇప్పుడు పావించి ఖర్చుతో ఇంకో కుట్టు అయితే వేసుకుందాము. ఇప్పుడైతే నీట్గా రెడీ అయిపోయింది కదండి. వీ షేప్ ఉంది కదా, దానికి కూడా పైపింగ్ అయితే వేసుకోవాలి. సేమ్ ఇందాక ఎలా కింద చేతి లూజ్ దగ్గర ఎలా అయితే వేసుకున్నామో సేమ్ అలాగే వేసుకోవాలి. ఇక్కడ వీ వచ్చిన దగ్గర ఏం చేయాలంటే కొంచెం కరువు తిప్పేటప్పుడు ఒక కట్ అయితే ఇచ్చేసుకోవాలి, లేదంటే కరువు తిరగదండి, వీ షేప్ మనకి రాదు. పావించి ఖర్చుతో కుట్టేసుకుని థ్రెడ్ పెట్టేసి తిప్పేసి కుట్టుకోవాలి. కొంచెం కట్ అయితే ఇచ్చేసుకోండి. థ్రెడ్ పెట్టేసి నీట్గా పైపింగ్ చేసేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్, ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. చూడండి, థ్రెడ్ పైపింగ్ నేను చక్కగా వి ఆకారం తిప్పాను కదండి, సేమ్ అలాగే వి షేప్ అయితే మనకి రావాలి. చూడండి, నీట్గా వచ్చింది కదా. ఇప్పుడైతే మనము శారీలో తీసుకున్న క్లాత్ జాయింట్ చేసుకున్నాం కదండి, లైనింగ్ ఫ్యాబ్రిక్, అది తీసుకొని 1/2 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టుకున్నాం కదండి. 1/2 ఇంచ్ ఖర్చు లోపలికి ఉండే విధంగా దాని పైన పెట్టి థ్రెడ్ పైపింగ్ వేసాం కదా మనము, ఆ థ్రెడ్ పైపింగ్ కుట్టు మీదే వేయండి ఒక కుట్టు అయితే. థ్రెడ్ పైపింగ్ మీదకి వెక్కకుండానే, అదే థ్రెడ్ పైపింగ్ మీదకి కుట్టు ఎక్కకుండా దాని పక్కనే వేసుకుంటూ రండి, నీట్గా ఫినిషింగ్ వస్తుంది. అలా కుట్టు వేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఖర్చుతోని మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ షార్ట్స్లో అయితే నేను శారీ వేర్ చేసి చూపిస్తానండి, బ్లౌజ్ శారీ వేర్ చేసి చూపిస్తాను ఎలా వస్తుందో. ఇప్పుడైతే మనము బ్లౌజ్ పీస్కి హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము. అయితే ఇప్పుడు ఫ్రంట్ వైపు మనం లోతు తీసుకోవాలి. మనము బుట్టుకోవడానికి కట్స్ పెట్టాం కదండి, ఆ కట్ దగ్గర నుంచి ఖర్చు వరకు మనం లోతు తీసుకున్నాం. ఒక 1/2 ఇంచ్ వరకు కట్ పెట్టుకున్నాం కదా షోల్డర్ దగ్గర, దాన్ని పాదం దగ్గర నీడిల్ దించుకొని అక్కడి నుంచి మనం చిన్న చిన్నగా కుచ్చు పెట్టుకోవాలి. మనము 3 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదండి, 3 ఇంచెస్ దగ్గర బాక్స్ లాగా గీసుకున్నాము, అక్కడైతే కట్స్ పెట్టుకున్నాము. అక్కడ వరకు అయితే మనము కుచ్చు అయితే పెట్టుకోవాలి. హ్యాండ్ చాలాదేమో కుచ్చులు పెడితే అనే ప్రాబ్లమే వద్దండి మీకు, అలా ఏమీ జరగదు. మనము ఎక్కువే పెట్టుకున్నాము కాబట్టి మనకి హ్యాండ్ మంచిగా సరిపోతుంది బ్లౌజ్కి. ఖచ్చితంగా కట్స్ ఎక్కడ దాకా అయితే పెట్టామో మనము అక్కడ వరకు కుచ్చు అయితే చిన్న చిన్నగా పెట్టుకోండి. జారిపోయే క్లాత్ అయితే కొంచెం కష్టంగా ఉంటుందండి, నిదానంగా పెట్టుకోండి, పర్వాలేదు. ఎంతండి, ఒక 10 కుచ్చుల వరకు వస్తాయి, చిన్న చిన్నవి ఒక 10 కుచ్చులు, అటు 5 ఇటు 5 వస్తాయి అంతే. ఇంకా నార్మల్గా హ్యాండ్ ఎలా జాయింట్ చేస్తామో అలాగే జాయింట్ చేసుకుంటూ ఖర్చుల వరకు వచ్చేసేయండి. ఇప్పుడు పక్కకు తిప్పి చూడండి కుచ్చు ఎలా వచ్చిందో, పక్కకు తిప్పి అలాగే ఆపోజిట్ సైడ్లో కుచ్చులు పెట్టుకోండి.
ఆపోజిట్ సైడ్లో కుచ్చులు పెట్టుకుంటూ అలాగే ఒక 5-6 కుచ్చుల వరకు, అంటే మనకు కట్ పెట్టాం కదండి, ఆ కట్ వరకు కుచ్చు పెట్టుకొని కిందకి ఖర్చుల దాకా 1/2 ఇంచు కుట్టు అయితే వేసేసుకోండి. నీట్గా పెట్టుకోండి. చిన్న చిన్న కుచ్చులు అయితే చూడటానికి చాలా అందంగా ఉంటుంది. పెద్దగా ఉంటే కొంచెం ఎంబారసింగ్గా ఉంటుంది, కొంచెం బాగోదు చూడడానికి. కాబట్టి చిన్న చిన్న కుచ్చులు పెడితే చూడడానికి అందంగా ఉంటుంది. చూడండి, నేను కిందకైతే కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇప్పుడైతే ఫుల్గా ఒక స్టిచ్ అయితే వేసుకుందాం. మళ్ళీ మనం వేసిన కుట్టు మీదే రెండో స్టిచ్ అయితే వేసుకుందాం. అంతేనండి, హ్యాండ్ జాయింటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే సైడ్ జాయింట్ చేసి నేను మీకు హ్యాండ్ ఎలా ఉందో చూపిస్తాను. సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అసలు పూర్తిగా ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తాను. చూడండి హ్యాండ్ ఎలా వచ్చిందో. చాలా సింపుల్ అండి, ఈజీగా కుట్టేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది కదండి, నీట్ ఫినిషింగ్ వస్తుంది బ్లౌజ్కి. చూడండి చాలా బాగున్నాయి కదండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.